దేవునికి నా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాకు వాక్యాన్ని నేర్పి నన్ను స్వార్థ విషయంలో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం యొక్క నాయకులుగా ఉన్నటువంటి జాషువా బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే నాకు పాఠాలు నేర్పి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ దేవుని వాక్యాన్ని వినటానికి కూడుకొని వచ్చినటువంటి ప్రేమ సహోదరులారా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. మనం దేవుని గ్రంథం నుంచి కొన్ని లేఖనాలను మనం పరిశీలించుకుందాము. గత కాలంలోని మనం ఏ పాఠం నేర్చుకున్నాము? దేవుడు మానవుని ఎట్లా సృజించాడు, ఎందుకు సృజించాడు అనేటువంటి పాఠాలని మనం నేర్చుకున్నాము. అంటే దేవుడు మానవుని ఎట్లా సృజించాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించెను అని మనం చూసాము. ఒకసారి చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టుగైతే, 26వ వచనంలో చూసినట్టుగైతే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇలాగా అంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృష్టించాడు. అయితే దేవుని పోలిక నుంచి మానవులు వేరైపోయి నరులు పతనం అయిపోయారు. అంటే పాపం చేస్తూ నరులు ఏమయ్యారు? పతనం అయిపోయారు. అంటే మానవులు పతనం అయిపోయారు. అంటే అసలు ఈ పతనం అంటే ఏంటో, ఆ పతనం వలన కలిగినటువంటి ప్రభావం, దానివల్ల కలిగినటువంటి ఫలితం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాము. అంటే మానవ పతనము. మానవ పతనము, ఈ పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. అసలు పతనం అంటే ఏంటి? పతనం అనగా పడిపోవుట, లేదా ఉన్న స్థితిని కోల్పోవుట. ఉన్న స్థితిని కోల్పోవుట, లేదా దిగజారిపోవటం, లేదా నశించిపోవటం. ఇలాగా పతనం అంటే మనం ఎన్ని రకాలుగా అర్థాలు చేసుకోవచ్చు. అయితే ఈ పతనం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయింది, దానివల్ల ఏం జరిగింది అనేది కూడా మనం చూద్దాం ఈరోజు. ఇప్పుడు పతనం అంటే మనకి ఏం తెలుసు? పతనం అంటే ఆరోగ్య పతనం తెలుసు, ఆర్థిక పతనం. ఇవంటే ఏంటి? ఆరోగ్య పతనం. ఆరోగ్య పతనం అంటే ఒకప్పుడు ఆరోగ్యవంతుడు ఇప్పుడు రోగి. ఇలాగా. అలాగే ఆర్థిక పతనం అంటే ఒకప్పుడు ధనవంతుడు, ఇప్పుడు పేదవాడు. ఇట్లాగా. అంటే పతనం అంటే మనకి ఆరోగ్య పతనం తెలుసు, అలాగే ఆర్థిక పతనం అని చెప్పి తెలుసు. మరి ఆత్మీయ పతనం ఇది ఒకటి ఉంది. అంటే ఆత్మీయ పతనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆత్మీయ పతనం అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేవుడు నరులను ఎలా సృష్టించాడు అనుకున్నాం మనం? యథార్థవంతులు సృష్టించాడు. తన పోలికలోని తన స్వరూపమందు సృష్టించాడు. దేవుడు
ఒకసారి వచ్చిన చూడండి. ఒకసారి మత్తయి ఆదికాండము 1వ అధ్యాయము 26 వచనం చూసినట్లుగా అయితే, ఆదికాండం 1వ అధ్యాయం 26 ప్రకారం ఏంటి? దేవుడు నరులను తన పోలికలో తన స్వరూపమందు సృష్టించాడు. అలాగే ఇంకోటి చూసినట్టుగైతే ప్రసంగి 7:29 చూసినట్టుగైతే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఇప్పుడు ఇలాగా ఆత్మీయ పతనం మనం చూస్తున్నాము. దేవుడు ఏంటంటే నరులను ఎలా పుట్టించాడు? తన పోలికలో తన స్వరూపమందు సృష్టిస్తే, అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్టు ప్రసంగి 7:29 ఒకసారి చూడండి. అది కూడా ప్రసంగి 7:29. ప్రసంగి 7వ అధ్యాయము 29 వచనం చూడండి. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను. అంటే యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ నరులు ఏం చేశారంటే దేవుని పోలిక నుంచి తొలగిపోయి పాపం చేశారు. అంటే దేవుడు పరిశుద్ధుడు, అయితే నరుడు పాపి. అంటే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు కనుక దేవుని యొక్క ఆజ్ఞల్ని మాటని వినుకోకుండా వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకున్నారు కనుక వాళ్ళు దేవుని మార్గం నుంచి తొలగిపోయారు, పాపి అయ్యారు. అదేంటో చూద్దాం ఒకసారి మనం. అసలు మానవ పతనం అనేది మొదటగా ఎక్కడ ప్రారంభమైంది అనేది చూద్దాం. మానవ పతనం ఏదేనులో ప్రారంభమైంది. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 22 వచనాల వరకు చూసినట్టుగైతే అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇది దేవుడు ఆదాము నవ్వల్ని సృష్టించాడు, ఏదైనా తోటలో ఉంచాడు. అక్కడ వాళ్ళు దేవుడు ఏం చెప్పాడు? మంచి చెడును తెలియనిచ్చినటువంటి ఫలాలు మాత్రమే తినకోకుండా మీరు ఏ చెట్టు వృక్ష ఫలాలైనా కానీ తినమన్నాడు. వీళ్ళేం చేస్తారు? మొదట ఆదాము బాగానే ఉన్నాడు. ఆ తర్వాత సాతాము చేత మోసపుచ్చబడినటువంటి హవ్వ ఆదాముకి పండు తినిపించడం వల్ల ఆజ్ఞ అనే దాన్ని అతిక్రమించి పాపం చేశారు. పాపం చేశాక వాళ్ళు ఏమైపోయారు? పాపులు అయిపోయారు. ఇంకా అంటే దేవుని యొక్క పోలిక నుంచి తొలగిపోయారు. ఇంకా అప్పుడు ఆదాము హవ్వలు పాపం చేయకముందు ఏ విధంగా ఉన్నారు, పాపం చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నారు దాని మనం చూసినట్టుగైతే ఒకసారి ఆదాము హవ్వ పాపం చేయకముందు చేసిన తర్వాత ఇవి చూసినట్టుగైతే అసలు వీళ్ళు పతనం అయిపోయారా, పతనం కాలేదనే దాన్ని కూడా మనం చూద్దాము. చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 22 వచనం వరకు చూసినట్టుగైతే ఇదంతా మనం తెలుసుకున్నటువంటి చరిత్రే.
ఒకటి ఒకటి ఏవైనా పాపం, అంతకుముందు ఆదాము అవ్వలు దేవునితో ఎలా ఉన్నారు? దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. తర్వాత నిర్భయంగా ఉన్నారు. నిర్భయంగా ఉన్నారు. అవునా కదా? పాపం చేయకముందు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, నిర్భయంగా కలిగి ఉన్నారు. ఆ తర్వాత నిర్మలంగా ఉన్నారు. నిర్మలంగా ఉన్నారు. అలాగే అలాగే 4 పాయింట్ చూసినట్టుగైతే, తర్వాత చిన్న పిల్లవాని వలె ఉన్నారు. తర్వాత ఒకసారి మనం అధ్యాయం చదివినట్టుగైతే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు, నిర్మలంగా ఉన్నారు, చిన్న పిల్లవాని వలె ఉన్నారు. తర్వాత ఏమియూ తెలియని వారి వలె ఉన్నారు. ఏమియూ తెలియని వాని వలె ఇలా ఉన్నారు. మరి పాపం చేసిన తర్వాత ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నారు అంటే, భయంతో దాగుకొనెను. తర్వాత నిర్భయంగా ఉన్నారు. ఇప్పుడు భయం కలిగింది. అలాగే నిర్మలంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? దోషారోపణ కలిగి ఉన్నారు, దోషారోపణతో ఉన్నారు. అలాగే చిన్న పిల్లవాని వలె ఉన్నారు. అంటే సిగ్గు వచ్చింది. అలాగే ఏమీ తెలియని వాని వలె ఉన్నారు. వాళ్ళు తర్వాత ఏం చేశారు? తన తప్పును ఇతరుల మీద మోపేవారయ్యారు. ఇలాగా అర్థమైందండి? అలాగే అంటే ఇది మానవపతనం అనేది మొదట ఏదైనా తోటలోనే ప్రారంభమైంది. అక్కడ ఆదాము అవ్వలు మనం చూసినట్టుగైతే పాపం చేయకముందు, పాపం చేసిన తర్వాత చూసాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకుందామలే. నోవాహు కాలం నాటి ప్రజల పరిస్థితి. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనం వరకు చూసినట్టుగైతే మనకి వీళ్ళ చరిత్ర అనేది అక్కడ ఉంది. ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 12 వచనం వరకు. అక్కడ నోవాహు సువార్త ప్రకటించినా కానీ వాళ్ళు విన్నారా? అంగీకరించారా? అంగీకరించలేదు. అయితే దేవుడు అక్కడ ఉన్నటువంటి నరులను సైతం మొత్తాన్ని కూడా జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. అది కూడా మనం చూసినట్టుగైతే ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 12 వచనం వరకు చూసినట్టుగైతే ఈ విషయం అనుకుంటుంది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. నోవాహు ఎలా ఉన్నాడు? నోవాహు గురించి మనం చూద్దాము. అలాగే ప్రజల పరిస్థితి. నోవాహు ఎలా ఉన్నాడు? నిందారహితుడుగా ఉన్నాడు. తర్వాత నీతిమంతుడుగా ఉన్నాడు. తర్వాత మూడోది దేవునితో నడిచెను.
ఇది నోవహు అంత యథార్థంగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. కానీ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అక్కడ చూసినట్లయితే వివాహ వ్యవస్థ పతనమైంది. అంటే అక్కడ వ్యభిచారం కానీ, జారత్వం కానీ, కాముకత్వంతో నిండిపోయి ఉందన్నమాట. ఇంకా వివాహాలు జరగలేదు. దేవుడు ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థ పతనం అయిపోయింది అక్కడ. అలాగే చెడుతనం భయంకరమైంది. తర్వాత నరుల హృదయంలోని తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది కనుక దేవుడు నొచ్చుకున్నాడు. అవును కదా, నరులను సృజించినందుకు దేవుడు సంతాపడ్డాడు. తర్వాత ఇంకెలా ఉన్నది, బలాత్కారంతో నిండి ఉంది. అలాగే తమ మార్గములను చెరుపుకొనిరి. అది అంటే నోవహు కాలంలో కూడా నోవహు ఎలా ఉన్నాడు, దేవుని యొక్క పోలికలో దేవుని స్వరూపమందు సృష్టించినటువంటి నోవహు యథార్థవంతుడిగా పుట్టించబడినటువంటి నోవహు నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, అలాగే దేవునితో నడిచాడు. కానీ అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటంటే వివాహ వ్యవస్థ పతనమైపోయింది, చెడుతనం భయంకరమైపోయింది. తర్వాత నరుల హృదయంలోని తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైపోయింది. అలాగే బలాత్కారంతో నిండి ఉన్నాయి, తమ మార్గములు చెరిపేసుకున్నారు, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయింది. ఈ విధంగా ఉన్నది. అప్పుడు దేవుడు వీళ్ళందరినీ కూడా తీసేద్దని చెప్పి జలప్రళయం ద్వారా వీరిని నాశనం చేయడం జరిగింది. అంటే మానవ పతనం చూసినట్టుగైతే ఇక్కడ కూడా మనం క్లియర్గా చూడగలము. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టుగైతే అబ్రహాము కాలంలో సొదొమ పట్టణాల పరిస్థితి. ఇక్కడ కూడా ఈ చరిత్ర ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 29 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అబ్రహం కాలంలోని వీరి సహోదరుడు ఎవరు, లోతు కాలంలోని ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉన్నది. లోతు ఎలా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, చిన్నపిల్ల బాలురేంటి, వృద్ధులేంటి, యవనస్తులేంటి అందరూ కూడా తమ తమ మార్గాలు చెరిపేసుకొని బలాత్కారంతో ఉన్నారు. అవునా? ఒకసారి మనం ఈ వచనాలు చూసినట్లయితే మనకు అక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇట్లాగా మానవ పతనం అనేది ఈ విధంగా ప్రారంభమైంది. అది ఇప్పటికి కూడా కొనసాగుతుందా? మానవ పతనం అనేది ఇప్పటికి కూడా కొనసాగుతుందా? కొనసాగుతూనే ఉందా? అది అసలుకే మానవ పతనం అనేది ఎట్లా ప్రారంభమైంది, దాని యొక్క ఫలితం ఏంటో ఈరోజు మనం చూద్దాం. మానవ పతనం ఎట్లు సంభవిస్తుందో దాని ఫలితం ఏంటో చూద్దాం. దాని ఫలితం
ఇది దేవుడే మనకు బయలుపరిచాడు గ్రంథం నుంచి. అది ఎక్కడున్నది? రోమపత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 32 వచనాల వరకు చూసినట్టుగైతే మానవ పతనం అనేది ఎట్లా సంభవించింది, దాని యొక్క ఫలితం ఏంటి అనేది కూడా దేవుడు మనకి చూపించాడు. ఒకసారి చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 32 వచనాల వరకు మనం చూసినట్టుగైతే అక్కడ ఏముంది? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేని మీదంట? పరలోకము నుంచి దేవుని కోపం దేని మీద బయలుపరచబడుతూ ఉంది? భక్తిహీనత మీద. అంటే ఎవరి యొక్క భక్తిహీనత ఇక్కడ? మనుషుల యొక్క భక్తిహీనత. వీళ్ళేం చేశారు? సత్యాన్ని అడ్డగించారంట. ఏ విధంగా సత్యాన్ని అడ్డగించారు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించారు. అంటే దుర్నీతి అంటే ఏంటి? చెడ్డ నీతి. చెడ్డ నీతితో ఏం చేశారు వీళ్ళు? సత్యమును అడ్డగించరి. మొదటగా సత్యమును అడ్డగించరి. ఇది రోమపత్రిక 1వ అధ్యాయం 18 వచనంలో సత్యాన్ని అడ్డగించడం. సత్యం అంటే సత్యం, ట్రూత్, నిజం. ఏంట నిజం? దేవుడు న్యాయవంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంటే మనమేమంటాము? నరులు ఏమంటారు? లేదు, దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు, నాకు అన్యాయం చేశాడు అని చెప్పని ఇట్లా అడ్డగిస్తూ ఉంటారు. అంటే సత్యమును అడ్డగించుట. సత్యాన్ని ఎప్పుడైతే అడ్డగించారో అక్కడి నుంచి పతనం అనేది ప్రారంభమవుతా ఉంది, మానవ పతనం అనేది. తర్వాత ఏమవుతుంది చూడండి. అంటే ఆ సత్యం ఒకసారి ఆ వచనం చూడండి, 19వ వచనం నుంచి. ఎందుకనగా దేవుని గురించి తెలిసక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విస్తపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరుత్తరులయ్యిరి. ఇంత క్లియర్గా చెప్తున్నా కానీ వాళ్ళకి ఏ సమాధానం తెలియని వారు కానీ ఉండిపోయారు, నిరుత్తులుగా ఉండిపోయారు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నా. ఏంటయ్యి అక్కడ? దుర్నీతి చేత అడ్డగించేశారు సత్యాన్ని. ఆయన దేవత్వం కనపడుతుంది, నిత్యశక్తి కనపడుతుంది. నిత్యశక్తి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టిని సృజించాడు. ఇటువంటివన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తున్నా కానీ సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగించారో వారి యొక్క హృదయం అంధకారం. అంటే రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో హృదయం అంధకారం అంటే చూడలేనటువంటి పరిస్థితి, గ్రహించలేనటువంటి పరిస్థితి, తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఓకేనా? వారి యొక్క హృదయం, ఎవరైతే సత్యాన్ని అడ్డగించారో వారి యొక్క హృదయం అంధకారం అవుతుందంట. అంధకారం అంటే చూడలేని పరిస్థితి, తెలుసుకోలేనటువంటి పరిస్థితి, గ్రహించలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా అవుతోంది. ఆ తర్వాత ఇంకొక స్టెప్, పతనానికి ఇంకో స్టెప్ కింద దిగజారిపోయి ఏం చేస్తున్నారంట? ఈ హేతువు చేత 24వ వచనం చూడండి, 1వ అధ్యాయము రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలకు అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. వారి యొక్క హృదయ దురాశలకు లోనవుతుందంట. దురాశలు అంటే రోమపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూసినట్టుగైతే వారి యొక్క హృదయం దురాశలు గలవారుగా అవుతారు. దురాశలు అంటే ఏంటి?
చెడ్డ కోరిక, సంతృప్తి లేనటువంటి కోరిక, అంటే అమితమైనటువంటి కోరికలు, చెడ్డ కోరికలు, ఈ విధంగా వారి యొక్క దురాశలు అవుతూ ఉంటాయి. అంటే ఎంత సంపాదించినా కానీ ఇంకా సంపాదించాలి, ఇటువంటి దురాశలకి లోనవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగించారో వారి యొక్క హృదయం అంధకారం అవుతా ఉంది, వారి యొక్క హృదయం దురాశలకు లోనవుతా ఉంది. ఆ తర్వాత ఇంకో స్టెప్ చూసినట్టుగైతే చూడండి ఒకసారి, రోమపత్రిక, అదే రోమపత్రిక 1వ అధ్యాయంలోనే 26వ వచనం చూడండి. దేవుడు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. చూడండి, పతనం అనేది ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగించారో అప్పుడు వారి యొక్క హృదయం అంధకారం అవుతుంది. 2వ స్టెప్కు చూసినట్లయితే, 3వ స్టెప్కు చూసినట్లయితే వారి యొక్క హృదయం దురాశలోనే అవుతుంది. ఆ తర్వాత ఇంకా దిగజారిపోయి ఇంకొక స్టెప్ కింద పడిపోయి తుచ్చమైన అభిలాషలు. తుచ్చమైన అభిలాషలు అంటే రోమపత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. తుచ్చమైన అభిలాషలు. తుచ్చమైన అభిలాషలు అంటే ఏంటి? చెడ్డ కోరికలు. ఈ చెడ్డ కోరికలు ఎలాగంటే, ఈ చెడ్డ కోరికలు అక్కడ రాసి ఉన్నది చూడండి సార్, 1:26లో చూడండి. స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరిస్తున్నారు. అట్లాగే పురుషులు కూడా, అటువైపు పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు. అంటే స్త్రీలు పెళ్లి చేసుకోవటం, పురుషులు పెళ్లి చేసుకోవటం, ఇటువంటి తుచ్చమైన అభిలాషలు గలవారుగా అవుతున్నారు. ఎందుకని ఇలాగ అవుతున్నారు? వీళ్ళ యొక్క హృదయంలోని దురాశలన్నీ వచ్చినాయి అంట. ఎందుకు దురాశలు వచ్చినాయి? హృదయం అంధకారమైందంట. ఎందుకని హృదయం అంధకారమైంది? వాళ్ళు సత్యాన్ని అడ్డగించారంట. ఇలాగా సత్యాన్ని ఎప్పుడైతే అడ్డగిస్తున్నారో వారి యొక్క హృదయం అంధకారం, అలాగే దురాశలు అవుతుంది, తుచ్చమైన అభిలాషల గల వారుగా అవుతున్నారు. తర్వాత తుచ్చమైన అభిలాషల గల వారుగా అయిన తర్వాత ఇంకొక స్టెప్ దేవుడే వారిని కింద దించుతున్నారు. చూడండి ఒకసారి, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యము చేటుకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఇవన్నీ దేవుడే చేస్తున్నాడా? వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారా? ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగించడం మొదలు పెట్టారో వాళ్ళ యొక్క హృదయం అంధకారం అయిపోయింది. కనుక దురాశలకు లోనేటట్టు దేవుడే చేస్తున్నాడు, తుచ్చమైన అభిలాషల గల వారుగా దేవుడే చేస్తున్నాడు వారిని. అలాగే భ్రష్ట మనసు కూడా అప్పగిస్తున్నాడు. చూడండి ఒకసారి, అప్పగించెను 29వ వచనం స్టార్టింగ్ లోనే భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్లాగే 26వ వచనంలోనే తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసుగా అట్లా. ఇది రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. భ్రష్ట మనసు అంటే మంచికి చెడుకి తేడా తెలియకుండా చేసేటువంటి వారు భ్రష్ట మనసుకి అప్పగిస్తారన్నమాట. ఇంక వీళ్ళు ఏం చేస్తున్నా కానీ ఇంకా అది తప్పని తెలియదో, రైట్ అని తెలియదో. ఆ తర్వాత భ్రష్ట మనసుకి ఎప్పుడైతే దేవుడు అప్పగించేస్తాడో వారు చేయరాని కార్యాలన్నీ చేస్తారంట. రోమపత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 31 వరకు చూసినట్టుగైతే చేయరాని కార్యాలన్నీ చేస్తారు. అక్కడ చెడ్డ కార్యములు చేస్తారు. ఈ చెడ్డ కార్యాలన్నీ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? అసలు చూడండి ఒకసారి, చెడ్డ కార్యాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టినట్టుగైతే ఎట్టివారు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. ఆ భ్రష్ట మనసు గలవారు ఆ కార్యాలు చేస్తారంటే ఏంటవి? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, ఇట్లాగా చూడండి ఒకసారి, చదవండి. ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటితో నిండుకున్న వారే కొండెగాండ్రును, అపవాదికులను, దేవదూషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి.
ఇట్టి కార్యాలు, ఇట్టి చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఆఖరికి ఏమన్నాడు? ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు. అంటే ఇట్టి కార్యాలు మరణం. ఆత్మీయ మరణం. రోమపత్రిక 1:32. ఇట్లాగా దేవుడు ఎప్పుడైతే మనుషులు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను ఎప్పుడైతే సృష్టించాడో వాళ్ళు ఏం చేస్తున్నారు? సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. సత్యాన్ని అడ్డగించడం వల్ల దేవుడు ఏం చేశాడు? వారి యొక్క హృదయం అంధకారమయ్యేటట్లు చేశాడు. ఆ తర్వాత ఇంకో స్టెప్ పతనం. ఇదేంటి కిందకు పడిపోతుందంటే ఏంటి? డెవలప్మెంటా లేదంటే పడిపోవటమా, దిగజారిపోవటమా? మనం చెప్పుకునే పాఠం అదే. ఎప్పుడైతే నరులు సత్యాన్ని అడ్డగించారో వారు ఈ విధంగా పడిపోతున్నారు, దురాశకు లోనవుతూ ఉంది. తర్వాత తుచ్చమైన అభిలాషలు గలవారు అవుతున్నారు. తర్వాత భ్రష్ట మనసు గలవారు అవుతున్నారు. తర్వాత చెడ్డ కార్యాలు చేస్తారంట. తర్వాత వారి పరిస్థితి ఏంటంటే మరణం. ఈ విధంగా కాబట్టి దేవుడు తన పోలిక చొప్పున నరులను సృష్టించినప్పటికీ కూడా వాళ్ళు తమ తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ దూరం అయిపోయినటువంటి వారి పరిస్థితి ఎలా ఉందో మనం చూసాము. దానివల్ల ఫలితం ఏంటి? మరణం. ఇట్టి మరణానికి పాత్రమైనటువంటి వాడిని మరల ఎవరు రక్షిస్తారు? ఏ డాక్టర్ అయినా రక్షించగలడా? ఏ లాయర్ అయినా రక్షించగలడా? ఎవరైనా రక్షించగలరా? మరి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది దానికి? ఇంకా నరకమేనా? దేవుడు యేసుక్రీస్తు లాంటి కుమారులుగా కావాలనేటువంటిది ఆయన సంకల్పం. మరి ఇట్లా చేస్తామంటే ఆయనకు అనేక మంది కుమారులు ఎలా వస్తారు? కాబట్టి దీనికి ఏకైక పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని పరిష్కారంగా పెట్టాడు. ఇలా పతనమైపోయినటువంటి మానవుణ్ణి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిష్కారం పెట్టి ఆ యొక్క పతనమైపోయినటువంటి మానవుణ్ణి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు. ఇలాగా అర్థమైందనుకుంటా. మానవ పతనం చూడండి ఒకసారి. మొదటగా ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఆదాము హవ్వలు పాపం చేయకముందు పరిస్థితి ఎలా ఉంది, పాపం చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది చూసాము. తర్వాత నోవా కాలం నాటి ప్రజల పరిస్థితి చూసాము. నోవాహు ఎలా ఉన్నాడు, వారి యొక్క ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదో చూసాము. అట్లాగే అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసాము మనం. అసలు మానవ పతనం ఎట్లు సంభవించిందో దాని యొక్క ఫలితం ఏంటో కూడా దేవుడు మనకు వివరించాడు. రోమపత్రిక 1:18-32 చూసినట్లయితే సత్యాన్ని అడ్డగించారంట. వారి యొక్క హృదయం అంధకారం అవుతా ఉంది, దురాశలకు లోనవుతా ఉన్నారు, తుచ్చమైన అభిలాషలు గలవారుగా అయ్యారు. వారి యొక్క వారు దేవుడు వారిని భ్రష్ట మనసు గల వారికి అప్పగించాడు. కాబట్టి ఎప్పుడైతే భ్రష్ట మనసు వచ్చేసిందో చేయలేని కార్యాలన్నీ కూడా చేస్తున్నారు, చెడ్డ కార్యములు. ఇటు చెడ్డ కార్యములు చేసేవాళ్ళు మరణానికి పాత్రులు. ఆ విధంగా మానవ పతనం అనేది సంభవించింది. ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏలూరు పత్యపద క్రీస్తు ప్రభు సంఘం యొక్క నాయకులుగా ఉంటున్నటువంటి జాషువా అంకుల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.